హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సత్యదేవ్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. రావ్ బహదూర్ టీజర్లో సింపుల్గా స్టోరీ రివీల్ చేయలేదు. మన మైండ్తో ఒక సైకలాజికల్ గేమ్ ఆడుకున్నారు. వెంకటేష్ మహా డైరెక్షన్లో వచ్చిన ఈ టీజర్లో రియాలిటీ ఏంటి, మెమోరీస్ ఏంటి, హాలోజినేషన్స్ ఏంటి, అసలు హీరోకి ఏం జరుగుతుంది, ఈ టీజర్లో హిడెన్ మీనింగ్స్ ఏంటి, జూలై 3కి రిలీజ్కి ముందు కంప్లీట్ బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్లో రావ్ బహదూర్ టీజర్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. కమర్షియల్ ఎలివేషన్స్, యాక్షన్ షాట్స్, మాస్ డైలాగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మేకర్స్ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచడానికి ట్రై చేశారు. 3 minutes 25 seconds టీజర్ అయినా ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్లో ఏదో ఒక డీటెయిల్స్ ఉన్నాయి. సైకలాజికల్ డ్రామా, డార్క్ కామెడీ, మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయని కనిపిస్తుంది. టీజర్ ఓపెనింగ్లోనే అట్మాస్ఫియర్ చాలా డిస్టర్బింగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. ట్రూత్ ఈజ్ డెడ్, నువ్వు 1 year కంటే ఎక్కువ బతకవు, ఎండ్ స్టేజ్ లివర్ క్యాన్సర్ అని చెప్పి ఈ డైలాగ్తో హీరో డెత్ దగ్గర ఉంది అని ఎస్టాబ్లిష్ చేశారు. ఓల్డ్ యాన్సిస్ట్రల్ మ్యాన్షన్ని చూపించిన విధానం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఒక హోమ్ లాగా కాకుండా మ్యూజియం లాగా కనిపిస్తుంది. పాసిబుల్గా ఆ హౌస్ హీరో ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్కి కారణమై ఉండొచ్చు. తర్వాత టీజర్ టోన్ కంప్లీట్గా మారిపోతుంది. వెన్ వీఆర్ యంగ్ వరల్డ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ చిన్నదైపోతుంది, ఎందుకంటే మన మైండ్ పెరగలేదు అని. ఈ డైలాగ్ సింపుల్గా అనిపించినా చాలా డీప్ మీనింగ్ ఉంది. వైల్డ్ ఫ్రేమ్స్ నుంచి క్లోజప్కి షిఫ్ట్ అవ్వడం క్యారెక్టర్ లోన్లీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనిపించింది. వెంకటేష్ మా స్టోరీ టెల్లింగ్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఫ్రేమ్లో మై నేమ్ ఈజ్ రాంపా, మై నేమ్ ఈజ్ రేణుక ఈ డైలాగ్స్తో మెమొరీస్, ఫ్లాష్ బ్యాక్స్, రిలేషన్షిప్స్ గ్లిమ్సెస్ కనిపిస్తాయి. పాస్ట్, ప్రజెంట్ ఇమాజినేషన్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అనిపిస్తుంది. డెమెంటియా కాన్సెప్ట్ని సినిమాటిక్గా రిప్రజెంట్ చేస్తున్నారా లేదా హాలోజినేషన్సా అనే క్వశ్చన్ టీజర్ రైజ్ చేస్తుంది. టీజర్లో టైటిల్ మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రావ్ అంటే ప్రిన్స్ అని, బహదూర్ అంటే బ్రేవ్ అని. బ్రేవ్ ప్రిన్స్. అసలు హీరో స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడా లేదా సైకలాజికల్గా ఇన్స్టెబిలిటీని రిప్రజెంట్ చేస్తున్నాడా? క్లైమాక్స్లో వచ్చే డౌట్ ఈజ్ ఎ డెమోన్ అనే డైలాగ్ కంప్లీట్ సినిమా థీమ్ని సమ్మరైజ్ చేస్తుంది అనిపించింది. సత్యదేవ్ గురించి స్పెషల్గా చెప్పాలి. బ్లఫ్ మాస్టర్లో డార్క్ కామెడీ, తిమ్మరసులో ఇంటెన్స్ డ్రామా, గాడ్ ఫాదర్లో పవర్ఫుల్ ప్రెజెన్స్. కానీ రావ్ బహదూర్లో కంప్లీట్గా డిఫరెంట్ అవతార్లో కనిపిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్గా వాయిస్ మాడ్యులేషన్స్ కంటే ఐస్తో యాక్టింగ్ చేస్తున్నారు. ఫిజికల్ అండ్ అన్ప్రెడిక్టబిలిటీని బ్యాలెన్స్ చేసిన విధానం ఇంప్రెసివ్గా ఉంది. కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. దీపా థామస్ రేణుక క్యారెక్టర్లో ఎమోషనల్ యాంకర్లా కనిపిస్తున్నారు. మలయాళం సినిమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు న్యాచురల్ పర్ఫార్మెన్సెస్కి ఫేమస్. వెంకటేష్ మహా రియలిస్టిక్ రైటింగ్కి ఆమె ప్రెజెన్స్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా డైరెక్టర్ వెంకటేష్ మహా ఇంతకుముందు కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఉమా మహేశ్వర్ ఉగ్రరూపంతో మోడ్రన్ క్లాసిక్స్ ఇచ్చారు. ఆయన స్ట్రెంత్ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్. కానీ రావ్ బహదూర్తో కంప్లీట్గా కొత్త జోన్లోకి ఎంటర్ అయ్యారు. సైకలాజికల్ థ్రిల్లర్, డార్క్ కామెడీ, సరల్ స్టోరీ టెల్లింగ్. కమర్షియల్ ట్రోప్స్ని పక్కన పెట్టి ఆడియన్స్ని ఆలోచించమని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎండింగ్ టీజర్లో నాకు బాగా నచ్చింది టెక్నికల్ మాస్టర్ క్లాస్. సినిమాటోగ్రఫీ మేజర్ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. ఎండింగ్కి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే సత్యదేవ్ గారి ట్రాన్స్ఫర్మేషన్, వెంకటేష్ మహా విజన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. ఓవరాల్గా రావ్ బహదూర్ టీజర్ రెగ్యులర్ కమర్షియల్ టీజర్ కాదు. ఆడియన్స్ని స్పూన్ ఫీడ్ చేయకుండా ఆలోచించమని ఛాలెంజ్ చేసిన సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సత్యదేవ్ అండ్ వెంకటేష్ మహా కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. జూలై 3 రిలీజ్ తర్వాత ఈ మిస్టరీకి ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అనేది చూడాలి. సో ఈ టీజర్ అనాలిసిస్ అండ్ బ్రేక్ డౌన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.